ఒక ర్యాండమ్ ట్విట్టర్ యూజర్ ఎలన్ బ్రో నీ మీద శనీశ్వరుడు తిరుగుతున్నాడు, ఆ పిట్ట తీసేసి ఈ ఎక్స్ సింబల్ పెట్టేసేయి, సూపర్ సక్సెస్ఫుల్ అవుతావు అన్న వెంటనే ఫటాఫట్గా ఆ పిట్టను చంపి ఈ సింబల్ని అనౌన్స్ చేశారు. ఇదెక్కడి మాస్ మామ. ఇట్లయితే ఇక నేను కూడా టాటా గారికి ఈమెయిల్ పెడతాను, సార్ నాకు మీ లోగో నచ్చలేదు, ప్లీజ్ చేంజ్ యువర్ లోగో, ఇక మీకు తిరిగే ఉండదు, సెండ్. చేంజ్ చేస్తారంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఒక లోగో బ్రాండ్ ఆర్ కంపెనీని రిప్రజెంట్ చేస్తుంది. చాలామంది లోగోని ఫేస్ ఆఫ్ ద కంపెనీ అని కూడా అంటూ ఉంటారు. ఒక లోగో డిజైన్ చేయడానికి బ్రాండ్స్ క్రోర్స్ ఆఫ్ మనీని స్పెండ్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, పెప్సీ లోగో డిజైన్ చేయడానికి నియర్లీ $1 మిలియన్ ఛార్జ్ చేశారు డిజైనర్స్, అంటే సుమారు 8 crores 19 lakhs అన్నమాట. అట్లాంటిది ఒక సోషల్ మీడియా జెయింట్ అయిన ట్విట్టర్ ఐకానిక్ లోగోని ఒక ఫ్యాన్ చెప్పారని ఇంత ఫాస్ట్గా చేంజ్ చేయడానికి రీజన్? అంత అర్జెంట్ ఏముంది? ఇలా తొందరపాటులో లోగోస్ చేంజ్ చేయడం వల్ల పెప్సీ అండ్ మాస్టర్ కార్డ్ లాంటి ఫేమస్ కంపెనీస్ లాసెస్లోకి వెళ్ళిపోయాయి. అదే తొందరపాటి డిసిషన్ వల్ల యాపిల్ అండ్ నైక్ చాలా సక్సెస్ పొందాయి. మరి ఎలన్ మస్క్ యొక్క తొందరపాటి డిసిషన్ వల్ల ట్విట్టర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ ఫైండ్ అవుట్ టుగెదర్. వీళ్ళు నలుగురు కలిసి మార్చ్ 2006లో ట్విట్టర్ని స్టార్ట్ చేశారు. లేటర్ ఆన్ జూలై 15, 2006లో పబ్లిక్లోకి తెచ్చారు ట్విట్టర్ని. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ట్విట్టర్ లోగో ఇలా ఉండేది. లాంచ్ చేసిన కొన్ని మంత్స్లోనే ట్విట్టర్ లోగో చేంజ్ చేయడం జరిగింది. 2010 వరకు ఈ లోగో ఇలానే ఉండేది. లేటర్ ఆన్ 2010 to 2012 ట్విట్టర్ పేరుకు ఈ చిన్న బర్డ్ని తగిలించారు. ఈ బర్డ్ని డిజైన్ చేసింది సైమన్ ఆక్స్లే. ఈయన దగ్గర నుంచి $15కి ఈ లోగోని కొనుక్కున్నారు. కానీ ఫౌండర్స్కి ఈ లోగో అంతగా నచ్చలేదు. సో ఆ లోగో నుంచి ట్విట్టర్ అనే పేరు తీసేసి ఆ బర్డ్ని ఇంకా మాడిఫై చేశారు లోగో డిజైనర్ అయిన మార్టిన్ గ్రాసర్. సో అప్పటి నుంచి ట్విట్టర్ని ఈ బర్డ్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ బర్డ్ని లారీ ద బర్డ్ అని కూడా అంటారు. ట్విట్టర్కి బర్డ్ని లోగోగా పెట్టడానికి కారణం ఈ బర్డ్ చేసే సౌండ్ ట్విట్టర్ని రిఫ్లెక్ట్ చేస్తుందంట. అండ్ ఆల్సో బర్డ్ రిఫ్లెక్ట్స్ జాయ్ ఆఫ్ కమ్యూనికేషన్, అన్లిమిటెడ్ ఫ్రీడమ్, హై స్పీడ్. సో అందుకోసమే ట్విట్టర్కి ఈ బర్డ్ని లోగోగా పెట్టారు. ఇంత హిస్టరీ ఉన్న ఈ లోగోని ఏమీ ఆలోచించకుండా ఒక ఫ్యాన్ చెప్పాలని ఎక్స్గా మార్చేశారు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్కి ఎక్స్ అంటే అంత ఎందుకు ఇష్టమో అర్థం కాదు. తను స్టార్ట్ చేసిన ప్రతి కంపెనీలో ఎక్స్ అనే లెటర్ పక్కా ఉంటుంది. స్పేస్ ఎక్స్, టెస్లా మోడల్ ఎక్స్, ఆఖరికి వాళ్ళ కొడుకు పేరు కూడా ఇలానే ఉంటుంది. పలకరానికి రాదు, ఒక్కసారి చూసేయండి. ఈ ఎక్స్ ప్రేమ ఇప్పటిదేం కాదు. తన సెకండ్ కంపెనీ అయిన పేపాల్ యొక్క ఫస్ట్ నేమ్ కూడా x.com. సో అదే డొమైన్ని ఇప్పుడు ట్విట్టర్కి అసైన్ చేశారు. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి x.com అని కొడితే ఇట్ విల్ రీడైరెక్ట్ టు ట్విట్టర్ లాగిన్ పేజ్. రీజన్ ఫర్ రీబ్రాండింగ్. అకార్డింగ్ టు CEO ఆఫ్ ట్విట్టర్ లిండా యాక్కిరినో, ట్విట్టర్ని ఒక ఎవ్రీథింగ్ యాప్గా మార్చాలనుకుంటున్నారంట. ఎవ్రీథింగ్ యాప్ అంటే అన్లిమిటెడ్ మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, పేమెంట్స్, బ్యాంకింగ్ ఆప్షన్స్ అన్నీ ఈ ఒక్క యాప్ ద్వారానే చేయవచ్చు. యాక్చువల్గా ఈ ఐడియాని చైనా కంపెనీ అయిన వీచాట్ దగ్గర నుంచి కాపీ కొట్టారు. నమ్మరా? ఒకసారి ఈ క్లిప్ చూడండి. I mean, we don't even have an app that's as good as WeChat in China. And like in China, you can like live on WeChat basically. So I was like, my idea would be like, how about if we just copy WeChat? సో వీళ్ళు కూడా యాప్ యొక్క ఫంక్షనాలిటీని రెప్లికేట్ చేయాలనుకుంటున్నారు ట్విట్టర్లో. అక్టోబర్ 2022లో మస్క్ ట్విట్టర్ని కొనడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. ట్విట్టర్కి ఉన్న పొటెన్షియల్ని గ్రాప్ చేసుకొని ట్విట్టర్ని ఒక ఎవ్రీథింగ్ యాప్గా మార్చాలనుకున్నారు. సో అలా మార్చడానికి తను అండ్ వాళ్ళ టీం అందరూ కలిసి ట్విట్టర్ కొన్నప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడున్న లోగో మస్క్ అనుకున్న విజన్ని రెప్లికేట్ చేయట్లేదని ఎక్స్ అనే లెటర్తో రీబ్రాండ్ చేయడం జరిగింది. ఇలా చేయటం వల్ల ట్విట్టర్ నుంచి వచ్చే రెవెన్యూ 3 times పెరుగుతుందని ఎలన్ మస్క్ భావిస్తున్నాడు. సో తన తొందరపాటి డిసిషన్ తను అనుకున్న విజన్ని రీచ్ అవుతుందా? ఇలా చేయటం వల్ల తన రెవెన్యూ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇలా ఒక తొందరపాటి డిసిషన్ వల్ల మీరు ఇలాంటి ఫోన్స్ కొని చాలా మోసపోతున్నారు. అది ఎలానో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపించే వీడియోని చూసేయండి. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ. బాయ్.